ఒకవైపు జీడిపప్పు మసాలా చేస్తాను. అంటే దీనికి మేమేమంటామంటే ఉల్లి మసాలా అంటాము. ఒకవైపు పప్పు పోపేస్తున్నాను. రెండు కలిపి వీడియోలో చూపిస్తుంటాను, ఒకవైపు పని చేస్తుంటాను. శివం శంకరం ఆవాలు వేస్తున్నాను. ఇది పప్పు పోపుకి. ఇది ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి. పప్పుకైతే ఇలా కట్ చేశాను. అంటే ఒక్కొక్క కూరకి పప్పుకి ఆ పప్పు చేసే వెరైటీ బట్టి ఉల్లిపాయలు కట్ చేస్తుంటాను. ఆవాలు చిటపట్లు ఆడుతున్నాయి. ఇప్పుడు వచ్చాము జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర బాగా వేగిన తర్వాత వెల్లుల్లి వేసాను. వెల్లుల్లి బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తాను. ఇది పచ్చి జీడిపప్పు కూరకి. జీడిపప్పు మేమే అమ్ముతాము. మాకు అంటే వేరే వేరే దగ్గర నుంచి వస్తుంది. ఫస్ట్ కరివేపాకు వేస్తున్నాను. దీనికి పోపేను నేను. దీనికి ఇలా పచ్చి జీడిపప్పు కూరకి ఇలా పెద్ద పెద్ద ఉల్లి మసాలాకి ఇలా పెద్ద పెద్ద ముక్కలు కోసుకుంటే బాగుంటుంది. ఒకవైపు పప్పుకి వేగుతుంది. రెండు కలిపి ఈరోజు వీడియో పెడుతున్నాను. పచ్చి జీడిపప్పు మేమే అమ్ముతాము. మాకు వస్తుంది అది. బొబ్బిలి చాలా దగ్గర నుంచి వస్తుంది. ఎప్పుడు వస్తుందో పచ్చి జీడిపప్పు అని చూస్తుంటారు అందరూ. ఇది పచ్చి జీడిపప్పు కూరకి. ఎవరికైనా పచ్చి జీడిపప్పు కావాలి అంటే వాట్సాప్ నెంబర్ మెసేజ్ పెట్టండి. వాట్సాప్ యూట్యూబ్లో మా సార్ నెంబర్ ఇస్తాను. ఆయనతో మాట్లాడితే రేటు అన్నీ చెప్తారు. నేనైతే ఇప్పుడు షాప్కి వెళ్ళట్లేదు. అప్పుడు వెళ్ళేదాన్ని, ఇప్పుడు వెళ్ళట్లేదు. వెల్లుల్లిపాయ మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు ఎండుమిర్చి వేస్తాను. లేకపోతే ఎండుమిర్చి మాడిపోతుంది. వెల్లుల్లిపాయ వేసుకున్నా ఎండుమిర్చి మాడిపోతుంది. అందుకోసం వెల్లుల్లి వేగిన తర్వాత ఎండుమిర్చి వేస్తాను. ఎండుమిర్చి తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇది బాగా వేగిన తర్వాత ఉల్లిపాయను కరివేపాకు వేస్తాను. పోపు వేగుతుంటే మంచి వాసన వచ్చిందనుకో, సరే అనుకోండి, అన్నీ బాగా కరెక్ట్గా వేసినట్టు.